కేరళలో పొలిటికల్ హీట్ పెరిగింది. ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు పోటాపోటీగా మేనిఫెస్టోలు రిలీజ్ చేశాయి. పెన్షన్స్, ఉపాధి, మహిళల సంక్షేమానికి సంబంధించి రెండు కూటములు మేనిఫెస్టోలో పోటాపోటీగా పలు వాగ్దానాలు చేశాయి. ఈ క్రమంలో యూడీఎఫ్ నాయకులతో కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. పెన్షన్లను 2000 నుంచి 3000కు పెంచుతామని యూడీఎఫ్ హామీ ఇచ్చింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, విమెన్ చందీ పేరు మీద ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటు కాలేజీ విద్యార్థినులకు ప్రతి నెల 1000 రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. యువ పారిశ్రామికవేత్తలకు 5 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను యూడీఎఫ్ ప్రకటించింది. సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించిన ఇందిరా గ్యారంటీలకు మేనిఫెస్టోలో అగ్ర ప్రాధాన్యం ఇచ్చారు. అటు ఎల్డీఎఫ్ నాయకులతో కలిసి కోళికోడ్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎన్నికల మేనిఫెస్టోను కేరళ సీఎం పినరయి విజయన్ విడుదల చేశారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధిస్తే ఉద్యోగాల్లో మహిళలకు 50% కేటాయిస్తామని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ ప్రకటించింది. విస్తృత సంక్షేమం, అభివృద్ధి, మహిళా సాధికారత లక్ష్యంగా 60 పాయింట్లతో 2 వాల్యూమ్లుగా దీన్ని రూపొందించారు. సంక్షేమ పింఛన్లను 3000 రూపాయలకు పెంచుతామని, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని, పెట్టుబడులను ప్రోత్సహిస్తామని ఎల్డీఎఫ్ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. చదువులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్లు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చింది. ప్రభుత్వ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని, విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తామని తెలిపింది. షెడ్యూల్డ్ కులాలు, మత్స్యకారులు, వయోవృద్ధుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెడతామని, యువతను వ్యాపారాల్లో ప్రోత్సహించేందుకు వడ్డీ లేని రుణాలు అందించనున్నట్లు ఎల్డీఎఫ్ తమ మేనిఫెస్టోలో ప్రకటించింది.